హాయ్ స్టూడెంట్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కి సంబంధించి తెలుగు పేపర్ ఇది క్లియర్ గా చూసుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ పేపర్. టైం వచ్చేసి 3 hours ఉంటుంది. మార్క్స్ వచ్చేసి 100 మార్క్స్ ఉంటుంది. క్లియర్ గా చూసుకోండి. వన్ ఇంటూ 8 ఈజ్ ఈక్వల్ టు 8. 8 మార్క్స్ కి అయితే ఒక పద్యం ఇచ్చి దానికి భావాలు, తాత్పర్యాలు, పదపదార్థాలు రాయమంటున్నారు. క్లియర్ గా చూడండి. మోస్ట్ ఇంపార్టెంట్. 8 మార్క్స్ అయితే ఈజీగా స్కోర్ చేయొచ్చు. క్యూఆర్ స్కాన్ ఇచ్చారు, క్లియర్ గా చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి 1 ఇంటూ 6 ఈజ్ ఈక్వల్ టు 6. ఏదైనా ఒక ప్రశ్నకు 20 పంక్తులలో సమాధానం రాయమంటున్నారు. క్లియర్ గా చూడండి. మోస్ట్ ఇంపార్టెంట్ పేపర్. నెక్స్ట్ వచ్చేసి 1 ఇంటూ 6 ఈజ్ ఈక్వల్ టు 6. ఇది కూడా అంతే, చాయిస్ అయితే ఉంది. క్లియర్ గా చూడండి. 20 వాక్యాల్లో సమాధానం రాయమంటున్నారు. క్లియర్ గా చూసుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ పేపర్. నెక్స్ట్ 2 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ టు 10. దీంట్లో ఎనీ 2 క్వశ్చన్స్ కి అయితే ఆన్సర్ చేయాలి. 5 మార్క్స్ క్వశ్చన్స్ ఇవి. 15 వాక్యాల్లో రాయమంటారు. క్లియర్ గా చూడండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. చాయిస్ ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్ పేపర్. ఇంటర్మీడియట్ కి సంబంధించి సెకండ్ ఇయర్ తెలుగు పేపర్ ఇది. క్లియర్ గా చూడండి. నెక్స్ట్ వచ్చేసి 2 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 6 మార్క్స్. సందర్భరహితంగా వాక్యాలు రాయమంటున్నారు. క్లియర్ గా చూడండి. ఎనీ 3 క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయాలి. 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇవి. క్లియర్ గా చూడండి. నెక్స్ట్ 2 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 6. ఇవి కూడా అంతే, సంక్షిప్త వాక్యాలు రాయమంటున్నారు. క్లియర్ గా చూసుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి 2 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 6 మార్క్స్ ఉంటుంది. ప్రతిదానికి చాయిస్ అయితే ఉంటుంది. క్లియర్ గా చూసుకోండి. సంక్షిప్త వాక్యాల్లో గద్య భాగం నుంచి ఇచ్చి సమాధానాలు రాయమంటున్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ 6 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 6. ఇందులో ప్రతి ప్రశ్నకు సమాధానం రాయాలి. క్లియర్ గా చూసుకోండి. ఒక్కొక్క వాక్యాల్లో రాయమంటున్నారు. క్లియర్ గా చూసుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి 6 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 6. ఇవి కూడా అంతే, ప్రతిదానికి సమాధానం రాయాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. క్లియర్ గా చూసుకోండి. నెక్స్ట్ 5 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 5. చాయిస్ అయితే లేదు. క్లియర్ గా చూసుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి 5 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 5. పద్య భాగం గద్య భాగం నుంచి అయితే ఇచ్చారు. క్లియర్ గా చూసుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ పేపర్ ఇది. నెక్స్ట్ 1 ఇంటూ 6 ఈజ్ ఈక్వల్ టు 6. ఏదైనా ఒక దాని లక్షణాలు తెలిపి ఉదాహరణలతో రాయమంటున్నారు. క్లియర్ గా చూసుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ పేపర్. 6 మార్క్స్. ఒక్కదానికైతే సమాధానం రాయాలి. 6 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు. నెక్స్ట్ 6 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 6. ఇది కూడా అంతే, క్లియర్ గా చూసుకోండి. నెక్స్ట్ 1 ఇంటూ 6 ఈజ్ ఈక్వల్ టు 6. ఇవి కూడా అంతే, క్లియర్ గా చూసుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ పేపర్. ఉదాహరణలతో రాయమంటున్నారు. క్లియర్ గా చూసుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ 6 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 6. ప్రతి ప్రశ్నకి సమాధానం రాయాలి. 1 మార్క్ అయితే ఈజీగా స్కోర్ చేయొచ్చు. 1 మార్క్ క్వశ్చన్స్ ఇవి. క్లియర్ గా చూసుకోండి. నెక్స్ట్ గద్య భాగం నుంచి ఒక పారాగ్రాఫ్ ఇచ్చి 6 మార్క్స్ కి అయితే ఇచ్చారు. క్లియర్ గా చూసుకోండి క్వశ్చన్స్. మోస్ట్ ఇంపార్టెంట్ పేపర్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.